టుడే డోంట్ స్మెల్ స్టిక్ వెళ్ళాం. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్లో ఈరోజు క్లోజ్డ్ అని ఉంది. కాల్ చేస్తే ఈరోజు ఓపెన్ అని చెప్తే ఇంకా వెళ్ళాము చూడడానికి. సో ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కౌంటర్ క్యాష్ కౌంటర్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ అంతా మొక్కలు ఇలా పెడతారు. కార్డ్ తీసుకొని ఇంకా మేము ఇటు సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాం అనమాట. యాక్చువల్గా వింటర్ తర్వాత ఇదే ఫస్ట్ సండే ఓపెనింగ్ అనమాట. సో ఇంకా వాళ్ళంతా ఫుల్ అరేంజ్ చేసుకుంటున్నారు. అంతకుముందు ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా మొక్కలు ఉండేవి అనమాట. ఇంకా వీళ్ళు ఇంకా అరేంజ్ చేయలేదు. సో నెక్స్ట్ వీక్ కల్లా అరేంజ్ చేస్తాము అని చెప్పారనమాట. సో కొన్ని మొక్కలు యాపిల్, పీచ్ ఇలాంటి గ్రేపు ఇలాంటి ప్లాంట్స్ అన్నీ పెట్టారు. ఇంకా వాటికి ఆకులు కూడా రాలేదన్నమాట. ఇప్పుడే పెట్టినట్టున్నారు. ఈ మొక్కలన్నీ ఎండిపోయి అలా ఉన్నాయన్నమాట. ఏవో పిచ్చి మొక్కల్లాగా అలా అనిపిస్తున్నాయి అనమాట. అదే ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత వస్తే అంత గ్రీనరీ కనిపిస్తుంది. ఇక్కడ పచ్చిమిర్చి, థాయ్ పచ్చిమిర్చి అనమాట. ఇవి కొంచెం బిగ్ సైజ్లోని $15 $25 ఇచ్చుకుంటే అలా ఆ కాస్ట్లో ఉందన్నమాట. ఇంకా ఈ బెడ్స్ అంతా ఫుల్ ఖాళీగా ఉన్నాయి. ఇంకొన్ని రోజులు అయితే ఫుల్ మొక్కలతో వస్తుంది అనమాట. ఇవేమో రోజ్ ప్లాంట్స్ అనమాట. ఇవేమో $35 ఈచ్ ప్లాంట్, $35 అలా ఉందన్నమాట. రోజ్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట రోజ్లో అయితే మటుకు. కొన్ని ప్లాంట్స్ $28-$25 అలా కూడా ఇవి అనుకుంటా. 25లో అలా ఆ రేంజ్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత ఇది గ్రీన్ ప్లాంట్. ఇది ఈచ్ ప్లాంట్ వచ్చి $1.75 అనమాట. టమాటా ట్రీస్ ఉన్నాయి కానీ అక్కడ బోర్డు పెట్టారు కానీ ఇంకా అరేంజ్ చేయలేదు. నెక్స్ట్ వీక్ అలా అరేంజ్ చేస్తారని అని చెప్పారు. ఇవేమో స్ట్రాబెర్రీ ట్రీస్ లాగా ఉన్నాయి. నేమ్స్ ఇంకా వీళ్ళంతా అరేంజ్ చేసుకుంటున్నారు. ఇది సిలాంత్రో, కొత్తిమీర. ఇది కూడా అంతే $1.75 పర్ ఈచ్ ప్లాంట్ అలా ఉంటుందన్నమాట. ఇంకా అన్నీ బుడ్డ చిన్న చిన్న మొక్కలు అనమాట. ఇవేమో మిర్చి ప్లాంట్స్. ఇవంతా మిర్చి చిన్న చిన్నగా అలా ఉన్నాయన్నమాట. ఇవేంటి తమలపాకు చూడు మరి చాలా చిన్నగా ఉన్నాయి. ఇది $25 $15 ఉంది తమలపాకు మొక్క. ఇవేమో థాయ్ పెప్పర్ అనమాట. ఇవి $1.75 అలా ఉందన్నమాట. ఆ తర్వాత అవి బనానా పెప్పరు. ఇక్కడ రెడ్ పెప్పరు, ఎల్లో పెప్పరు అవి కూడా ఉన్నాయి. బనానా పెప్పర్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. ఇవేమో ఇండియన్ గుత్తి వంకాయ, రౌండ్ ఉంటాయి కదా, రౌండ్ వంకాయలు కూడా 4-5 వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇది మింట్లో కూడా వెరైటీస్ ఉంది. ఇది లెమన్ మింట్ అనమాట. మింట్లో కూడా 5-6 వెరైటీస్. మింట్లో కూడా చాలా ట్రీస్ ఉన్నాయి. ఇదేమో ఆనియన్ ప్లాంట్ అనమాట. ఇది కూడా అంతే $1.75. కొంచెం బిగ్ సైజు ఎగ్ ప్లాంట్ ట్రీ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి $15 ఒక ప్లాంట్ అనమాట. ఈ స్మాల్ అయితే $1.75 ఇండియన్ బారు వంకాయ టైప్ అనమాట. ఇది కూడా ఎగ్ ప్లాంట్. ఇది థాయ్ ఎగ్ ప్లాంట్. ఇవి కూడా చాలా చిన్న మొక్కలు. ఇది గోంగూర. ఇవి మరి చిన్నవి గోంగూర ప్లాంట్స్. 2 వీక్స్ అయితే కొంచెం బిగ్ సైజ్ అవుతాయి. ఆల్రెడీ నా దగ్గర విత్తనాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా తీసుకోలేదన్నమాట. ఇవి బీన్స్, గ్రీన్ బీన్స్. ఇవేమో బీరకాయ. ఇది బాటిల్ గార్డ్, సొరకాయ. లాస్ట్ టైం నేను నాటాను సొరకాయ, అసలు ఫుల్ కాసింది అసలు. ఇవి నిమ్మకాయ చెట్లు. దీని పక్కనే కొన్ని కరివేపాకు చెట్లు ఉన్నాయన్నమాట. ఈ కరివేపాకు చెట్టు ఒక్కొక్క కరివేపాకు చెట్టు $25 అలా ఉందన్నమాట. మేము తీసుకోలేదు. యాక్చువల్ అయినా ఈ వీక్ కొంచెం కూల్గానే ఉంది. నెక్స్ట్ వీక్ ఏమన్నా ఉంటే అప్పుడు తీసుకుందాంలే అని.
ఇవన్నీ స్మాల్ ఆరెంజ్ చెట్లు అలా ఉన్నాయన్నమాట. ఇది డిఫరెంట్ బాటిల్ గార్డ్ షేప్. ఈ మిర్చిలో కూడా మంచిగా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే అన్నీ ఇప్పుడే అరేంజ్ చేస్తూ ఉన్నారు. కొన్ని బెడ్స్ అన్నీ చాలా ఖాళీగా అలా ఉన్నాయి. ఒక 2 వీక్స్ తర్వాత వెళ్తే మంచిగా వీళ్ళు అరేంజ్ చేసేసి ఉంటాయి అనమాట. అప్పుడు కొంచెం ప్లాంట్స్ కూడా సైజు కూడా కొంచెం పెద్దగా పెరిగే ఉంటాయి. మరి ఇప్పుడు మరి చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. లాస్ట్ టైం కూడా అంత బుడ్డే తీసుకొస్తే అవి నాటేసరికి అసలు అంత బతకలేదు అనమాట. సో అందుకని మేము ఈసారి తీసుకోలేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మళ్ళీ అని. ఇంట్లో చూసారా ఫిష్ మింట్, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఫిష్ మింట్? ఇది రోజ్, ఇవి స్మాల్ ప్లాంట్స్. ఇవి $10 ఎంత ఉంది ఇది ఈచ్ ప్లాంట్ వచ్చి. ఇంకా కొన్నిటికి నేమ్స్ కూడా పెట్టలేదు. యాక్చువల్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ఏం ప్లాంట్సో నాకైతే కొన్ని ఐడియా కూడా లేదు. సో నేమ్స్ ఉంటే మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా. Thank you for watching.